బట్టలకాయ గిదలకి ఏంది మురికి మురికి పాడుగాను ఏడ తిరుగుతాండో ఏమో ఏడ కూర్చుంటాండో మరి ఇంత మొద్దు బట్టలు కొనుక్కోపోతే ఏమైంది పల్సడి కొనుక్కుంటే ఏమవుతుందో మరి పిండలేక నారెక్కలు పోతాని ఇగో చూడు ఇగో గిది అవసరమా ఎట్టున్నది ఇది సోకుల బట్టలు కావాలి మనిషికి అయితేనే కానీ ఇగో నేను నాది సీర ఒకటి వెంటకరా నాకు మోకాళ్ళు వచ్చి పాడైతున్నాయి కూకుంటా లేవత్తలేదు లేవత్తలేదే నాయకిని బట్టలు అత్తమ్మ నువ్వు వచ్చేస్తావు చీరలు నాది ఒక్కటే సీర కదా నువ్వు నాకు నడిపితే కలుపుకో అని పాడైతున్నాయి సరే తీగ పిండితే తీవదరకు మరి ఆయనతో ఒక ముచ్చట అనపోతే నేను అంటానా పిండితే తీయత్తమ్మా ఇక పిండికరా అంత గబ్బు గబ్బులు చెప్పిండు ఏం చేస్తాడో ఎల్లా కూర్చుని పాడైతాండో అర్థం అక్క ఏంటిదే గీ 2 చీర పేగులు విండే రాదే పానం అంత నొప్పి ఉన్నది ఎండ దెబ్బ కొట్టినట్టు నా శాతం అయితే లేదు ఇగో గీ 2 విండే నేను ఎందుకు పిండేస్తా పిండే పోనాడు అట్లా ఎందుకంటావు అక్క అత్తమ్మది విండెత్తనన్నావు కదా ఇగో ఇవి కూడా విండు అరే అత్తమ్మ కంటే శాతం కాదు నేను ఎందుకు పిండుతానే నువ్వు మంచిగానే ఉన్నావు పాటు తీసుకోవా అయ్యో నాకు కూడా శాతం అయితే లేదు అక్క అట్లా ఎందుకు చేస్తావు చెప్పు నీ సొంత చెల్లి అయితే గిట్నే చేస్తావా పిండ రాదు నాకు అవసరం లేదే నువ్వు వయసు ముసలిదాను అనే అత్తమ్మ కంటే శాతం కాదు పిండుతా నేను విండపోదునా బావు పిండినావు అవ్వా నువ్వు ఎండలో కూర్చుని పిండి ఏర్పడుతుంది నీకు నేను పని మనిషి అనుకున్నా నీ బట్టలు పిండడానికి పిండితే ఏమైతుంది చెప్పు రాదు దాని బట్టలు అంటే నేను పిండాలట అంతగా కూడా ఊళ్ళో పెడితే నువ్వు పిండుకో మరి ఎండలో కూర్చుని పిండితే ఏర్పాటవుతుంది నీకు పిండ రాదు అని చెప్తాను ఏందో పని మనిషి లెక్క బాగా ఎండ దెబ్బ కొట్టింది నిన్న పొలం కాడికి పోయిన ఇగో అక్క పిండి దండం ఎవరు కొట్టారు ఎండ నీకే కొట్టింది ఎండ దెబ్బ తగిలింది అంటాను అంత ఎవరు చేయని పని చేసి వచ్చినవే ఎటు పోయినావు భలే ఎండ దెబ్బ తగిలింది పోనీకు అది విడుతుందట దూతుందట అది కరువు పనికి పోయేస్తుంది కదా అక్క అక్కడనే పని చేయంగా ఎండ దెబ్బ కొట్టింది ఇక శాతం అయితే లేదు ఇప్పుడే లేచిన మంచాలకి వెళ్ళి ఈ 2 చీరలు కదా నీళ్ళలో తీసేస్తే ఏమవుతుంది కరువు పనికి నీతో నేను రాలేదా నీకే కొట్టిందా ఎండ దెబ్బ అబ్బా మస్తు మాట్లాడుతుంది ఇది పెట్టుకుంటారు పిండి అయిపో అగో నీకు అంతగానో ములములు అంటివో నీ పిండుకో దాన్ని కూడా పిండుకో అవసరం ఉంటే పిండు అని చెప్తా అండి ఇదో వచ్చి వేరే టైంలో విండేది నేను మంచిగా వేసుకునేది మీరు బట్టలు బాగా దాన్ని విండుదానికి బాధ పెడతాను నాకు మొన్న మోకాలు నడవత్తలేవే నాకు ఇది ఒక చీర కూర్చోయని పట్టుకొని పోతే కూర్చోయని లేదు అత్తాను దానికే శ్రద్ధ లేదు గ్యారాలు ఎందుకు విండేస్తుందిరా నువ్వు బాగా మాట్లాడతాను నువ్వు విండిపో అంతలా అయితే నీ దాన్ని విండుకోపో సాత కాకుండా నా బట్ట నేను ముచ్చేసుకున్నా కాదే రేపు దీని పాన మధ్య లేకపోతే వింటదా నువ్వు మాట్లాడతావు నీ మొన్న విండిపో అబ్బా ఇక చూసినావా ఇక బట్టలు విండితే నాకు మొత్తం బట్టలు దగదగ మెరుతానే ఇచ్చుకపోతాంది ఇల్లంతా మరి అంతగానో అది ఉన్నాను వాషింగ్ మిషన్ కొంటే ఏం పుడుతుంది రోగం నీకు బంగారం అంటే చేతి ఇచ్చిన దేవుడు చేతులు విండుకోనక వాషింగ్ మిషన్ ఎందుకు అవును బంగారం వస్తుంది నా చేతులు లేవు కదా పిండి పిండి ఇరగొట్టుకుంటుగా నేను ఈ బట్టలు తడుతామంటే నీళ్లు సక్కలేవు బాయిలు ఎండుకపోతుంది నీళ్ళు లేవు అన్ని పిండు పిండు అనగానే అయిపోయిందా నీకు ఇప్పుడు ఏం కావాలి నీళ్ళు కావాలి ఆ బట్ట తమ్ములే పట్టు నేను తీసుకుపోతా ఏడు పట్టుకపోతావు అని తోలుకపోతా అట కోరుడు కాదు పడు ఏడుకో తోలుకపోతాడట ములైన ఇది నేర్పదా మరవలేవు నువ్వు మరొక ముందే పట్టు మరి ఓ బొమ్మ నీ చీరలు నువ్వు తీసుకో ఏం అవసరం చీరలు వేసుకోపోతే ఏమైతుంది నీ సంగతి చెప్తాను అక్క పిక్క అనుకుంటా మాట్లాడుకుంటా అన్నీ వేసుకుంటా నా చేత పని చేయించుకుంటా అంది సావన్ నత్తలేదు పాడుగా నాకన్నా నత్తలేదు దానికన్నా నత్తలేదు బావా కొద్దిగా మంచం ఇంటికరారి ఏ మా ఇంతగా నాగో సోంపేస్తే పింపేసి అంది ఓటి అత్త రోడ్కొని తీసుకొస్తానే నీ మొగడు వచ్చినాక పనికత్తే అబ్బా ఏటో గుంజుకపోతాడు ముళ్ళ తీసుకొని తలకాయ నొత్తా
ఆ చేత పట్టుకు ఇట్లా పట్టుకో. అరే నువ్వు రా, ఎక్కడ గుంజుకోపోతాను నువ్వు రా. ఎందుకు కొడతావు అనవసరంగా. ఈ కట్ట ఇచ్చరేటో తీసుకోపోతాడు. ఇగో ఏ ఇది చాలా నీళ్ళు నీకు ఇంకా కావన్నా తెచ్చారు తూల పట్టన్నా. అంటే ఇప్పుడు నీకు ఈ నీళ్ళలో విండేయాల బట్టలు? అంటే ఇప్పుడు ఈ నీళ్ళే కావాలి అంటే నీ బట్టలకి ఈ నీళ్ళు సరిపో. ఇంకా కినాలు కూడా తెంపాలి. ఇటు కినాలు తెంపినాకో మొత్తం మారుకొని పోతాయి. మరి సరిపోతుంది అప్పుడు. నువ్వు తెలిసి మాట్లాడుతానవా తెలియక మాట్లాడుతానవా అర్థమైతలేదు. ఈ ఎర్ర టెండాలో తీసుకొని వచ్చి ఇక మురికి నీళ్ళల్లో బట్టలు పిండే అంటాను. బర్రెలు బొర్రయ్య అలా మరి పొడతాయి గోంద నీళ్ళు అని అవి ఏరుకోవా? నీ నీళ్ళకి అగ్గుతుంది. పనాడు తెల్ల ఉన్నాయి శంకులో ఉన్న నీళ్ళు. చెమటలు ఎట్లా కట్టాను గిల్లకి తీసుకొచ్చి పిండి పిండి అంటాను నువ్వు. చల్ల ఉంటే రాయ నేను పోతా ఇంటికి, నువ్వు ఇంటికోపో. ఏం కాదు రాయే. అబ్బా మళ్ళీ దాని బట్టలు దీని బట్టలు అందరు వేసుకొని వచ్చి అయ్యో బాగా 2 చీరలే అడు కూర్చి ఆరెత్తాయి. పడతాను నీకు ఎండాలి, నువ్వు పోయి పిండిపో మరి నాడు. కాదే ఇంటికాడ నీళ్ళు ఇవ్వని అన్నావు. సరే అతను ఒప్పుకుంటా. నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళలో పెడతావదే. దా మురికి నీళ్ళు అయితే ఏమైతే ఏమన్నా తాగుతున్నా నువ్వు నాడు ఆ నీళ్ళు అయితే నాడు. అరే గల్లకు తీసుకుపోయి పితుకు ఊతుకో అంటాడు. ఏంది అయ్యా ఆగు మెల్లగా ఆగరాదు నెట్టగానే. చెప్పలేడు ఏం పడవురా నేను పట్టుకుంటురా. గిర్లకు తీసుకొచ్చి ఉతుకు 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 అంటాడు. ఆగు నువ్వులే. అయ్యో పడ్డావనుకో మరి లేవు నా బాధ నాకు. ఇది పట్టుకో నన్ను నాలుగా మంది పిండు పో పిండు. పిండితే ఆగు ఎందుకు కోరుతా నువ్వు వచ్చావు కదా ఇప్పుడు రాదు ముల్లే. రాదా నీళ్ళు లేవు నీళ్ళు బండేది దేనికే చుట్టుకోవాలి బట్టలు. అవన్నీ కాదా నాదా బండ పిండు. ఇక్కడ బండ లేదు ఏం లేదు దేనికే చుట్టుకోవాలి. నువ్వు తీసుకొచ్చి వదిలేచ్చాను దీంట్లో. ఇదే బాధ. ఇంకా పట్టు ఏది బండేది? ఇగో బండి ఇగో దీన్ని కుట్టుకో. అది కాదా అది బండ లెక్క ఉన్నదా? ఇంకెంత పెద్ద ఉంటుంది బండ. నువ్వు మంగు మరి నీవి వేసి ఉతుకుతా. ఇనా బండనా నాకు అంటున్నావు. మరి నేనేం చేయాలి? బండ లేని కాడికి తీసుకొచ్చి ఉతుకు ఉతుకు అంటాడమేందో. ఒక వాషింగ్ మిషన్ కొనమంటారో శాతర కాదా నీకు? మంగు ఉతుకుతా. సరే ఇప్పుడు నావి ఉతుకుతా. సరే మరి ఉతుకు ఉతుకుతా పట్టు. బండగా ఉతుకు నువ్వు మంగు. మెల్ల ఉతుకా. ఆగో ఆగో మెల్ల ఉతుకా. నీ ఉతుకుడు పాడవాడా మంగు. అరే మెల్ల ఉతుకా. దేహ నువ్వు మంగు. అంటే నేను మొదలు కనిపిస్తున్నా నీకు. అగో నువ్వు బట్టలు ఉతికే బండవు కదా ఇప్పుడు మంచిగా పొందుతాయి అని నువ్వు కేసిన. అంటే ఇదంతా కోపం ఇప్పుడు వాషింగ్ మిషన్ కొనియలేగా. నాకెందుకు ఇప్పుడు వాషింగ్ మిషన్ ఇక రోజు గిట్టనే తీసుకురా. నువ్వు బండ ఎక్క బంగుండు నేను మెండుతా. మంచిగున్నది ఇది. నీకు మంచిగా ఉంటుంది నాకు దెబ్బ వెళ్తుంది. మంచిగుందా అంటుంది. మరి వాషింగ్ మిషన్ కొనిస్తావా? సరే కొనిద్దా వాషింగ్ మిషన్. ఇవైతే విండు ఇప్పుడైతే మద్దా వాంగుతూ మళ్ళీ అంగునది రావ దగ్గర నీళ్ళ గుచ్చే. మరి దేంట్లో విండాలి మురికి పోతా దానడు పిండితే పట్టు. మళ్ళా కొడుతుంది పిండితేనా ఇటు నల్లవే నీళ్ళల్లా. వాంగర బట్టలు చేంజ్ చేసుకో పోదాం వాషింగ్ మిషన్ కాడికి. ఏ ఇప్పుడు పోదా రేపిట ఉతుకుతున్నా పేద వస్తుంది. అబ్బో బాగా వస్తుంది పోదాం అద్దా ఇప్పుడు సపరేట్గా పోదాం అంతే నాడు. అరే రేపు గిట్ట పోదాం తీయే ఏం అవసరం లేదు. ఏ పిండి పిండి చేతులన్నీ వస్తానే రెక్కలన్నీ పోయినాయి. అది బట్టలు చూస్తా నువ్వెందుకు నాగినావురా? ఏ అవ్వ నేను కూడా వేయను ఎంబడిగా ఎక్కువ చల్లకుండా నేను కూడా నీళ్ళు దిగినా అందుకే తెలిసిన బట్టలు. ఏమో నాకైతే డౌటే కొడుతుంది. బట్టలని బావే పిండినట్టున్నాడు. అక్కకేమో చీర కూడా తడిగాలేదు, బావే మొత్తం తడిచిండు. నువ్వే విన్నావు కదా బావా? అగో గాయన ఎందుకు వింటాడు? నువ్వు మంచిగానే ఉన్నావు, పుల్లలు పెట్టడానికి మంచిగానే ఉన్నావు. నువ్వైతే నా రెక్కలని బాగా నీ మిడితే ఏదో ఉడకపోతుందని నీళ్ళ దునికిండు అంతే. వాళ్ళు ఎవరో ఉతికిరు కానీ ఆ బట్టలు ఉల్లారైపోవు. అంత ముద్ద కట్టి ఆ పులిపాసన వస్తాయి. అబ్బా అత్తమ్మ నాతోటి అయితే కాదు, శాతం అయితే లేదు. అబ్బా
అట్లాంటి ఏమన్నట్టు వాళ్ళు ఉతికి వచ్చేది మళ్ళీ నాతో కాదని ఎత్తి పట్టుకోవాడుతుంది. అక్క రేపు శాతం అయితే లేదు. అగో నీకు పిండే శాతం కాదు ఆరే శాతం కాదా కట్టుకో శాతం అయితే అవుతుంది. ఇక కట్టుడు నచ్చి కట్టుమని సీరే శాతం అయితే లేదు అక్క. నీకు దండం పెడతా. ఎందుకు అట్లా చేస్తారు? పని చెప్తానే ఏర్పడుతుంది బొమ్మకు. అయితే మెల్లగా అదే పోలేవే. పెళ్లి చేసుకొని మావి తీసి పెట్టిపోయిండు. ఏమైనా అన్న ముచ్చట పోదాం అద్దా. ఏ మావంతి నీ పోడు తగ్గలుగా. మళ్ళీ ఎట్రా పోయేది? అయ్యో నీ అవ్వ మీ కోడలు ఇంట్లో ఒకటి వాషింగ్ మిషన్ వంకరమ్మంటుందే. ఒకటి చూసాను అత్త ఒకటి వంకత్తా మరి వేయద్దు సాలుకూడదు ఇంకా మరిగడ వంకొచ్చి నన్ను రేట్ అని అడుగుతా ఎంత ఉంటుందో. ఎంత అయితే ఉన్నది 10,000 కానీ 15,000 కానీ కొందాం బరాబరు. 20,000 పెట్టింది ఎవరు అద్దంటున్నారే. నువ్వు ఎందుకు అత్తంటావు అత్తమ్మ ఇద్దరు అత్త కూడా కలిసి దానినే బట్టలు వేద్దామని మీరు చుట్టాలు ఈ ప్లాన్ నాకు తెలియదు అనుకుంటా. మరి తప్పుద్దా? తప్పుతుందా? పిండిచ్చుడు నాతోనే వాషింగ్ మిషన్ కొంటే దాని లేచుడు నాయేగా. ఛీ ఏం బతుకు నడువునిగా ఏం కూర్చుంటా నడుపా. అవి గిట్టనే వస్తావా తడి బట్టలతోని? నీ బట్టలకు అవాడతారా ఎండ పూట నీకేమన్నా నాకేంది. అబ్బా అరే మస్తున్నది. దీనికి ఎంత మిషన్కి? అటో కిరాయితో 20,000 అయినాయి. 20,000 మొన్న తెచ్చిన ఇంత నువ్వు 20,000 అంటే అంత 4 రోజులు అవుతుంది. అబ్బో ఎంత ముద్దుగా ఉన్నది చూడు. ఇది ఈ బటన్లు చూడు ఎంత మంచిగా ఉన్నాయో. సేమ్ ఇట్లా ఉందాం మనం సరేనా? నీ చూసా 20,000 అంటే దానికి 20,000 అయినా మంచిదే 30,000 అయినా మంచిదే. ఇదే కొనుక్కుందాం మస్తున్నది ఇది. ఏ అర్థపా నీ గవ్వని పైసలట. నీకేం ఏర్పడుతుంది బాబాయ్ చూసినావానే? వీళ్ళ అవ్వ నాకెత్తది వీళ్ళ మరదలు నాకెత్తది బట్టలు వినవని పిండి రెక్క మొత్తం పోతాంది కొనమంట కొంటలేడు. గంత అన్యాయం. అందరూ బట్టలు ఎత్తే రెక్కలు ఉంటాయా? ఒకటి కొంటేంది ఒకటి నీకు ధైర్యం రాదు. మరి ఒక 20,000 రూపాయలు 20,000 అంటున్నావు. ఇంకా మిషన్ కొనుక్కునే సాధన అయితే లేదా? కొనిద్దా అడిగిన అల్లా కొనిద్ది. ఇక ఏమైంది 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చిండు దేవుడు. మంచి బంగారం ఉతకచ్చు మిషన్ అంటే ఏడికి పోయేది నువ్వు మంచిగానే ఉన్నావు ఏమన్నట్ట. అవునమ్మా నువ్వు ఎందుకు కొన్నట్టే ఇది నా పాలన తింటుంది. చిన్నమ్మ కట్టం కావద్దని కొన్నాడు. అందరు నీ లెక్కనే ఉంటారా? నీకు గొర్రె శాతం కాక ఎడతాను నువ్వు వాళ్ళ మీద పడి. ఏ మిషన్ 20 రూపాయలు కనడదా పొందడు. అరే నువ్వు కొని నాకు కొనితనం తీసుకొని వచ్చావు. ఇప్పుడు వద్దని చెప్తాను మళ్ళీ ఆశ పుట్టించి ఆశ పుల్లు పుడతాయి నీకు చెప్తాను. నీ ఆశ పుల్లు పడగదా చూసినా అట్లా కదా ఇంట్లో ఉన్న బట్టలు వినుతా జబ్బలు ఉంటాయి ఒకటి కొంటేంది. అంతా పని చేస్తుంది తక్కువ చేస్తుందా? ఇంట్లో అందరు బట్టలు వింటే ఆ జబ్బలు ఒకటి కొను ఒకటి కొను. పైసలు కొనితే నువ్వు మళ్ళీ అద్దిగా ఆశ పుల్లు పుడతాయి చూడు నీకు. మీరు కొన్ని లోపల పెట్టుకొని బయట అరే రాయే నీ మీకేలా ఉన్నాడు. అరే ఈ మిషన్ ఏమో చెత్తగా అన్నాడు. నాడు గోళ్ళకి చూడు వాళ్ళు కొట్టిన కొడతా దొంగలు అన్నాడు. నువ్వు తెలుసు మా కొనితప్ప బాబా నాకు పెళ్ళిలో వాషింగ్ మిషన్ ఎందుకు పెట్టలేదే? ఇక్కడ అందరి బట్టలు నేనే వెన్నుడు అవుతుంది. మా అత్త తెచ్చి నాకే ఎత్తది, నా యారాలు తెచ్చి నాకే ఎత్తది. నా రెక్కలన్నీ పోతానే కాదే అందరు నేనే వెన్నుడు అవుతుంది. ఎందుకు పెట్టలేదే నువ్వు? వాషింగ్ మిషన్ కొను అంటే ఈయనే వేరేటోళ్ళు కొనుక్కుంటే అడిగి వెయ్యి అడిగిండు. ఆ రేటుని అవన్నీ వాషింగ్ మిషన్ వద్దు ఏమొద్దు దేవుడిచ్చిన రెక్కలేవా వాటితో మిండుకున్నప్ప అని వచ్చిండు. ఇప్పుడు అన్న వాషింగ్ పెడతా నువ్వు చెప్పు వాషింగ్ మిషన్ అయితే వెళ్ళినప్పుడైతే ఇప్పుడు పెట్టడానికి ఏమవుతుంది నీకు? నువ్వు పెట్టదు అనుకోసం అప్పుడే మన ఇంటికి వస్తా నేను నాతో కాదు మా అమ్మ. అబ్బా నువ్వు పెట్టవా అనే ముచ్చటంత వద్దు నాకు. మన ఇంటికి వస్తా పో. అక్క ఏమైంది? ఎలా ఏమైంది? ఫోన్ మాట్లాడి అలా తోటి
ఏంటి? అక్క ఏమైంది? ఏంటి ఎటు పోయేది మా అబ్బగారింటికి నేను పోతుంది అప్పుడు ఇక ఎందుకే ఎందుకేంది వాళ్ళు కొనిమంటే వాళ్ళు కొనియారు వాషింగ్ మిషన్ ఈయన కొనియమంటే ఈయన కొనియాడు అందరు నా లెక్కలు కట్టవే తింటారు నువ్వు వచ్చి రాకేస్తావు ఇది వచ్చి రాకేస్తుంది బట్టలు పిండు అని ఇప్పుడు నేను పోతా ఎట్లా పెట్టుకుంటారు నేను కూడా చూస్తుంది పోతానే అంటారా నేను ఎందుకే ఇప్పుడు పోతుంది కానీ తెస్తామని నాకు అవసరం లేదు కొనియారంట అన్ని కొడుకు కొనితేమో బావ మరి. అదే లేకుంటే తన తల్లిదండ్రులకి 25,000 అయితే అట ఓడి తేవాలి వాషింగ్ మిషన్ లేకుంటే అవగారింటికి పోతారు అవుతానా నాకు అవసరం లేదు అత్తమ్మ నా లెక్కలు అన్ని పోతానే మీ పిండ లెక్క నేను మరి పోతా పోయినాక మీరు ఎంతగానే చేసుకుంటారు ఇక నేను పిండుకోరు ఇక ఏముందక్క రే పోకు. ఓ బావ అక్క పోతే పని ఎవరు చేస్తారు చెప్పు. చూస్తామా ఇది ఇప్పుడు నేను పోతే పని వాళ్ళు చేస్తానని చూస్తాను కానీ నేను పోతాను అనుకుంటలేదు మరదలు పోతే పోతే నీ బట్టలకు అన్నిలో గుచ్చుకుంటా అయిపోయా 20,000 రూపాయలు కావన్నట 25,000 ఓడి పెడతాడు పోతే వాడు ఏం చేయన్నట్లా మళ్ళీ ఇంకా మాట్లాడావా ముచ్చట మళ్ళీ లేకపోతే నువ్వు ఇస్తావా 10 నువ్వు ఇచ్చి పెన్షన్ పైసలు నేను ఎందుకు ఇస్తారా పెన్షన్ పైసలు మరి ఎక్కడ కావాలి వాళ్ళంటే వాళ్ళే ఇస్తారా నీకు అదిగో దొరికింది పెన్షన్ పైసలు ఇవి ఓ అత్తమ్మ ఇక మీరు లొల్లి పెట్టుకోకుర్రి ఏమైనా వేసుకోరు కానీ నేను పోతే ఇక మా అమ్మగారింటికి సరేనా ఇక పోతా ఆగులేదు ఏం లేదు నువ్వు జరుగు అమ్మ పోతే పోతే ఈ పిల్ల ఊగా చేసిందంతా వేసి ఆగక్క అంటుంది మరి ఏమన్నావు? 25,000 కొనితే ఏమైందని మరి? అక్కడ గోచిన పడినాయి మరి కొనియకుండా మంచిగుందా? పోయింది ఇప్పుడు. బిక్కడి కత్తి ఊక దాన్ని బతలాడు నీ రేపటి తంది ఓలాల విండుకోరు బట్ట ఉన్నప్పుడు నాయి విండుకోకు లొల్లి నాదైతే ఇది విండేస్తుంది బట్ట నేనెందు పిండెత్తా నాయన కలిపి బాగా పిండెత్తాడు. ఓ నీ బట్టలు కా నేనే విండి పడతా నాకు గులగుల పెట్టి పడతాయి రేపటి తంది ఓలాల విండుకుందాం నాకైతే సాత కాదు బిడ్డ మీరు ఎవరన్నా ఒకరు విండాలి నా విండుకో నాకు శాతగా అవుతలేదు నీ విండాలని విండే పో నువ్వు విండేసుకో. ఉన్నదాన్ని ఎల్లగొట్టింది నేను విండేయపో అని పోతుంది ఇది వీకిన ఒక సిద్ధం అవు మంచిగా ఉండే పట్టి అంత పని చేస్తుంది